చేపలు ఇవి ఏమంటారు, సొర చేపలు, అక్షరాల షార్క్. చాలామంది కొంచెం తెలియదు కదా. ఇవి చిన్న సైజులో ఉన్నాయండి, ఎందుకంటే చాలా పెద్ద పెద్ద వచ్చినాయంట మార్కెట్లోకి. ఒకళ్ళు ఇద్దరం తినేవాళ్ళం కాబట్టి ఇది ఒక అరకిలో. వీటికి పులుసు పొట్టు అట్లాంటిది ఏమి ఉండదండి, ఇలా నున్నగా ఉంటాయి అంతే. కట్ చేసేసి లోపల కూడా అసలు పేగులు అట్లాంటివి కూడా చాలా తక్కువగా ఉంటుందండి, చాలా తక్కువ వేస్ట్ ఉంటుంది ఇందులో. ఇట్లా తీసుకొచ్చి మార్కెట్లో ఇలా ముక్కలు చేయించేసారు అంతే. తల దగ్గర బాగా లేదు, అవి అన్నీ కళ్ళు అయ్యి ఉన్నాయని చెప్పేసి ముక్కలు దగ్గరగా కోసారు ఇంతే. వీటిని ఏం చేస్తారంటే ఉడకబెట్టి చేసుకోవాలండి కూర. ఇది కొంతమందికి మాత్రమే తెలుస్తుంది. ఎనీహో ఇప్పుడు ఎక్కడైనా ఏ ఊర్లో అయినా ఏదైనా దొరికేస్తుంది. కాకపోతే దాన్ని వండుకొని తినడం రావాలి, వండాలి ముందర. తిన్నా తినకపోయినా చేపలు అంటే చాలామందికి కొంచెం లైక్ చేయరు కదా. గోదావరి జిల్లాలో కదండి, మాకు అన్ని రకాలు తెలుస్తాయి. కానీ ఇందులో ముళ్ళు కూడా ఉండదండి. విచిత్రం ఏంటంటే ముళ్ళు కూడా ఉండదు, అంతా గుజ్జే. దీంతో కట్లెట్స్ చేసుకోవచ్చు, ఫ్రై చేసుకోవచ్చు. నేనైతే ఈ పూట పిట్టు చేస్తాను, అది తర్వాత వేరే వీడియోలో అప్లై చేస్తాను. ఇది ఇంతే, ఇట్లా నున్నగా ఉంటాయండి. కడుక్కోవడమే, నీట్గా ఉప్పు అది వేసేసి కాస్త ఉప్పు వేసి కడిగేసుకుంటాను అంతే. నీట్గా కడిగేసుకుని చేసుకోవడమే. పులుసు లేని చేప షార్క్.